మల్ల యుద్ధమా? పరశురాముడు ఎలా ఎందుకు సవాల్ చేస్తున్నారు? వారు మల్ల యుద్ధంలో పారంగతులు. అందులో వారిని ఎవరు ఓడించలేరు ఛాయాదేవి. నా సవాలుని స్వీకరిస్తున్నావా? ఇప్పుడు అనర్థం జరిగిపోతుంది. మల్ల యుద్ధం జరగకుండా ఏదో విధంగా అడ్డుకోవాలి, లేకపోతే అనర్థం జరిగిపోతుంది. గణేష, మల్ల యుద్ధానికి మీ అంగీకారం తెలుపకండి, వ్యతిరేకించండి. పుత్ర గణేశ, బాలకిల్య మహర్షుల పూజ నిరాటంకంగా కొనసాగాలి. ఎవరి రాకపోకలతోనూ వాళ్ల పూజకు విఘ్నాలు కలగకూడదు. ఈ బాధ్యతను పూర్తిగా నీవే నెరవేర్చవలసి ఉంటుంది. నాకు తమరి సవాలు అంగీకారమే. కోరి ప్రమాదాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు గణపతి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకవేళ తమరు నన్ను యుద్ధంలో ఓడించారంటే నేను నా పరాజయాన్ని తప్పకుండా అంగీకరిస్తాను. అప్పుడు తమరు లోపలికి వెళ్ళడానికి ఏ అడ్డంకులు ఉండవు. సరే, కానీ ఈ మల్ల యుద్ధానికి ఒక నియమం ఉండాలి. ఏమిటా నియమం? ఒకవేళ మన యుద్ధం కైలాసంలో జరిగితే మా తల్లిదండ్రుల పూజకు ఆటంకం కలుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. సరే, ఈ మల్ల యుద్ధం కైలాసంలో జరగదు. అయినా మీరు ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడం ఎందుకు ప్రభు? ఆయన వీరాధివీరా మల్లుడు, వారితో మీరు ఎలా గెలుస్తారు ప్రభు? మీరేమీ చింతించకండి ముషికొత్తమా. బలం కాదు చాతుర్యం, శక్తి కాదు తెలివి, ఆ రెండే మనల్ని యుద్ధంలో గెలిపిస్తాయి. తమంత వేగంగా నేను ఎక్కడికి రాలేను ప్రభు. అందువలన నేను వచ్చేంత వరకు అక్కడే ఉండండి. మనం గణపతిని అడ్డుకోవాలి, లేకపోతే తనకి ముప్పు. గణేశ, పదండి ముషికొత్తమా. భలే ప్రభు, భలే. ఆగండి, ఆగండి ప్రభు, ప్రభు ఆగండి. గణేశ, ఆగండి ప్రభు. గణేశ, గణేశ. గాయపడ్డాను, అందుకే గణపతిని ఆపడానికి వేగంగా రాలేకపోయాను. తమరికి నా విన్నపం ఒకటే మాత. మహాదేవ, తమరి పూజ త్వరగా పూర్తి కావాలి. స్వయంగా మీరిద్దరూ వచ్చి ఈ యుద్ధాన్ని ఆపాలి. నేను చేరుకున్నాను గణేశ, నువ్వెక్కడున్నావు? ముషికొత్తమా, కాస్త త్వరగా పదండి. మహాదేవపుత్రుడు గణపతి రావడానికి ఎందుకు ఆలస్యం జరుగుతోంది? నేను వచ్చేసాను ప్రభు. పరశురాముడి నుండి ఈ యుద్ధం నేర్చుకుంటూనే వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రా!
ఆరంభించారు మల్ల యుద్ధం. ఆ యుద్ధం ఎలా ముగుస్తుందో చెప్పలేరెవ్వరు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రభు, ఈ యుద్ధం ఫలితం కేవలం విధ్వంసం మాత్రమే. కాలం మన గణపతికి మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తోంది? తల్లిదండ్రుల ఆజ్ఞలను పాటించడంలో తన వారితోనే ఎందుకు యుద్ధం చేయవలసి వస్తుంది? బాలుడు వినుకో, అందుకే యుద్ధంలో మొదటగా తలపడే అవకాశం నీకే ఇస్తున్నాను. రా! ప్రభు, మా తండ్రి గారికి పరమ భక్తులు తమరు. యోధాను యోధులు మీరు. మహాజ్ఞాని తమరు. అయినా ప్రభు, ఎవరైతే కోరికల వలయంలో పడి ఉంటారో వారు వారి క్రోధాన్ని అదుపు చేసుకోలేరు. తమరు ఆగ్రహాన్ని అదుపు చేసుకుంటే ఈ అకారమైన యుద్ధాన్ని ఎప్పుడైనా ఆపవచ్చు. గుర్తుంచుకో, నువ్వు యుద్ధంలో ఓడిపోయిన తరువాత నన్ను మా మహాదేవుని దర్శించుకోవడానికి అడ్డు రాకూడదు. ఎంత చెప్పినా పరశురామ ప్రభువు నాపై దాడి చేయాలనే భావిస్తున్నారు. ఇదేమిటి? పరశురామ ప్రభువు ఏమైపోయారు? బాలక, నీకింకో అవకాశం ఇవ్వను నేను. నా ముష్టిఘాతాలతో నిన్ను ఇప్పుడే ఓడిస్తాను. సమంజసమే. నీ బలహీనత తెలుసుకుని నువ్వు వెనక్కి తగ్గటం సమంజసమే బాలక. నారాయణ నారాయణ, అద్భుతం అద్భుతం. ఇదే కదా దూరదృష్టి అంటే. గణపతికి ముందే తెలుసు పరశురాముడికి తనకి మధ్య ఈ గ్రహం అడ్డొచ్చి యుద్ధానికి విరామం కల్పిస్తుందని బాగా తెలుసు. గణేశ, గణేశ, యుద్ధానికి భయపడి పారిపోవడం సరికాదు గణేశ. సవాలుని స్వీకరించావు నువ్వు. రానా ముందుకో, యుద్ధం చేయి నాతో. గణేశ! భయపడలేదు, పారిపోనూ లేదు. ప్రభు, నేనిక్కడున్నాను. ఒకసారి వెనుతిరిగి చూడండి, గుర్తుంది కదా ప్రభు? తమరికి గుర్తుందిగా?
విజయం సాధించడం కోసం తమరు నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకే మనం హనుమంతి ముద్రలో యుద్ధం చేద్దాం. అందులో ఖడ్గం డాలు ప్రయోగించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు బాలక. అయితే నేను ప్రభువుతో ఇప్పుడు కత్తి డాలు ఉపయోగించి వారితో యుద్ధం చేస్తూ కత్తి యుద్ధం నేర్చుకోవాలి. ఆయుధాలు చేతిలోనే ఉన్నప్పటికీ పాదాల కదలిక ప్రాధాన్యత కూడా తక్కువ లేనట్టు అనిపిస్తుంది. ఓహో, ఇందులో తెలివితేటలతో పాటు శక్తిని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది కదా ప్రభు. కత్తి తిప్పడంలో ఎంత వేగంగా ఉండాలంటే ప్రత్యర్థికి ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. ఈ కత్తి యుద్ధంలో మనం ఎలా దెబ్బతీస్తున్నామనేది ప్రత్యర్థి ఊహ కూడా అందకూడదు. ఇప్పుడు కాసుకో బాలక. నీ చేతుల్లో నుంచి ఆయుధాలను తక్షణమే విచ్ఛిన్నం చేస్తాను. అంటే పరశురామ ప్రభువు ఇప్పుడు నన్ను అప్రతిభుణ్ణి చేయబోతున్నారు. ఈ ముష్టిఘాతంతో నీ పని పూర్తయినట్లే. ఆ! ఎలా ఉంది పరశురామ ప్రభువు? నీ చాతుర్యం మెచ్చుకోదగిందే గణేష. కానీ నాతో యుద్ధం చేయడానికి నైపుణ్యం సరిపోదు. ఆ విషయాన్ని నిన్ను ఓడించడం ద్వారా నిరూపిస్తాను నేను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? స్వయంగా మహాదేవుడి నుంచి అజేయుడనే వరప్రసాదం పొందిన వాడిని. నీకు నా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ విద్యలో నిన్ను ఈ విశ్వంలో ఎవ్వరూ ఓడించలేరు. ఒకవేళ యుద్ధంలో నేను తన్ని ఓడించానంటే అది తండ్రి గారు ఇచ్చిన వరాన్ని తీసిపుచ్చినట్టు అవుతుంది. కానీ నేను తండ్రి గారి ఆజ్ఞను పాటించక తప్పదు కదా. ఇప్పుడు ఏం చేయను నేను? గణపతి పరశురాముల మధ్య ఇప్పుడు జరగబోయేది ఏ ప్రళయానికి తీసిపోయేది కాదు. కోపం వల్ల తెలియకుండానే మనం చెయ్యడానికి ఇష్టపడని తప్పులు చేస్తాం. అందువల్ల కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.